बाबू जगजीवन राव अमर है। बाबू जगजीवन राव अमर है। बाबू जगजीवन राव अमर है। కొనసాగిద్దాం బాబు జగజీవన్ రావు ఆశయాలను కొనసాగిద్దాం బాబు జగజీవన్ రావు ఆశయాలను జగజీవన్ రావు అమర్ है। కొనసాగిద్దాం బాబు జగజీవన్ రావు ఆశయాలను కొనసాగిద్దాం బాబు జగజీవన్ రావు ఆశయాలను స్వర్గీయ బాబు జగజీవన్ రావు గారి యొక్క 32వ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. దళిత తొలి ఉప ప్రధానిగా భారతదేశంలో అనేకమైనటువంటి ఉన్నత పదవులు అలంకరించినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రావు గారు 1908 బీహార్ రాష్ట్రంలో షాబాద్ జిల్లాలో దళిత పేద కుటుంబంలో జన్మించి తన 20వ ఏటనే శాసన మండలి సభ్యునిగా మరి క్రియాశీలకంగా భారతదేశ రాజకీయంలో మరి మకటం లేని మహారాజుగా వెలిగినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రావు గారు. బాబు జగజీవన్ రావు గారు భారతదేశంలో అనేకమైనటువంటి దీర్ఘకాలిక సమస్యలకు మరి ఒక రాజనీతిజ్ఞుడుగా మరి అనేకమైనటువంటి పదవులను అలంకరించి ఆ పదవులకు కూడా వన్నె తెచ్చినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రావు గారు. బాబు జగజీవన్ రావు గారు ఆ రవాణా కార్మిక మరి వ్యవసాయ కార్మిక మంత్రిగా పనిచేసి ఆహార ఉత్పత్తులను నిల్వ చేసి పేద ప్రజలకు మరి ప్రజా పంపిణీ వ్యవస్థను భారతదేశంలో మొట్టమొదటిగా మరి ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రావు గారు. మరి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కాకుండా భారతదేశ రాజకీయ చరిత్రలో కూడా మకటం లేని మహారాజుగా మరి దళితుల సామాజిక హోదా కోసం అలిపెరుగని పోరాటం చేసినటువంటి సామాజిక విప్లవకారుడు బాబు జగజీవన్ రావు గారు. బాబు జగజీవన్ రావు గారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత స్ఫూర్తిగా ముందుకెళ్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీ బలుగు బలహీన వర్గాల నాయకత్వం కోసం వారి స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లి ప్రజల లోపల వారు చేసినటువంటి మరి దళిత ఉద్యమాల పట్ల చేసినటువంటి దళిత యువకులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని జగజీవన్ రావుకు మరి వారి ఆశయ సాధనకు పనిచేసినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించే వారవుతాం. కాబట్టి తప్పకుండా వారి ఆశయ సాధన కోసం కూడా దళిత వర్గాలందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మహనీయుడు ఒక యుగ పురుషుడు అయినటువంటి ఒక బాబు జగజీవన్ రామ్ గారి యొక్క 32వ వర్ధంతి వేడుకలను మరి ఇప్పుడే కార్యక్రమం ప్రారంభించినారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు వారు ఏదైతే మార్గదర్శనం చేసినారో వీళ్ళందరి యొక్క అభివృద్ధికి వారు కంకణంగా కట్టుకొని అభివృద్ధికై పోరాటం చేసినాడు. కాబట్టి అటువంటి ఒక మహనీయుని ఈ రాబో భవిష్యత్తు తరాలు కూడా గుర్తుపెట్టుకొని వారి యొక్క ఆశయాలను కూడా కంటిన్యూ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మిగతా వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చేయాలని వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలి.